ఇప్పుడు మన నాయన ఊరుకోయిండు. అబ్బా మన ఆయన ఊరుకోయిండు, ఎప్పుడొస్తాడో మా కోసం ఏం పట్టుకొస్తాడో ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తాం. పొద్దుమీకి ఇంటికి రాగానే మొదలు చేతులు ఏముందో చూస్తాం. అప్పుడు నాయన ఏమంటాడు, అయ్యో ఊరికి పోయి మళ్ళీ ఇటు మర్రే వరకు చీకటి అయింది బిడ్డ, వచ్చే వరకు బస్ స్టాండ్లో మన ఊరు బస్సు తయారున్నది, అట్లా బజార్కు ఏమన్నా కొందామన్నా టైం లేకుండరా, ఏం కత్తి మళ్ళీ ఎప్పుడన్నా తెస్తా అని చెప్తారు. అప్పుడు మనం అలిగితే ఇన్ని పైసలు ఇచ్చి ఊకుంచుతారు. కానీ రేపు రేపు నాయనకి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మన ఆర్టీసీ వాళ్ళు మస్తు అప్డేట్ అవుతుండ్రు. ఇక ఆర్టీసీ బస్సులు నీళ్లతో నడవబోతున్నాయి. అగో ఇదేంద్రో అని పర్షన్ కాకురి. బస్సులు నడిపేతందుకు సమ్మర్ సరిపోతలేదని నీళ్ల బేరంలకు దిగిండ్రు. బస్ స్టాండ్లల్లా దుకాన్లు పెట్టి నీళ్ల బాటిల్ అమ్ముతారు కదా, ఎవరికో గుత్తకిచ్చుడు ఎందుకని ఆర్టీసీ వాళ్ళే నీళ్ల బాటిల్ అమ్మబోతున్నారు. ఆల్రెడీ బిస్లరీ నీళ్ల కంపెనీలతోని మాట ముచ్చట కూడా నడిచిందట. అదే 20 రూపాయలకు బాటిల్ అమ్ముతారట. పబ్లిక్ దూప తీసినట్టు ఉంటది, ఇంత పైకం వస్తుందని గీ ఐడియా చేసినట్టున్నారు. ఇట్లయితే ఏడాదికి తక్కువ ఓ 20 కోట్ల ఆమ్దాన్ రావచ్చునట. ఈ లెక్కన ఏండ్ల సంధి ఎన్ని 100 కోట్లు లాస్ అయిన రోజు లెక్క పెట్టుకోండ్రిగా. కానీ ఐడియాలంటే ఆర్టీసోలే. బస్ స్టాండ్లలోనే షాపింగ్ మాల్ పెట్టి బట్టలు చెప్పుల కాంచలు అమ్మే పిలాన్ చేయబట్టిరి. అందులోనే చిన్న సినిమా టాకీస్లు కూడా కట్టిస్తారట. ఆల్రెడీ హోటళ్లు నడవనే పట్టే, ఖాళీగున్న జాగలా పెట్రోల్ బంకులు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇన్ని తీర్ల ఆమ్దాన్ వస్తుంది కాబట్టి టికెట్లు రేట్లు తగ్గియకున్నా మళ్ళా పెంచకుంటే చాలు సార్లు.